మన ఊళ్ళో కొంతమంది వెధవలు ఉంటారు. ఆ వెధవలు మనకు ఓటేయరని తెలుసు. ఆ ఓటు వేయనటువంటి వెధవల్ని మనం పట్టుకోవాలి. మనం తలా 2-3 లక్షలు ఖర్చు పెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. వాడి ఇంట్లో వాడి పెళ్ళానికో వాడి పిల్లలకో ఏదో ప్రాబ్లం ఉంటుంది, అది కనిపెట్టండి. దాన్ని పట్టుకుని వాళ్ళకి ఎంత డబ్బులు అయితే అంత డబ్బులు పడేయండి, 10,000 25,000 పడేయండి. ఫైనల్గా ఆ ఓట్లు మనం సాధించాలి. ఇది ఎన్ఆర్ఐ కోమటి జయరాం మొన్న తెలుగుదేశం ఎన్ఆర్ఐసీఎల్ మీటింగ్లో మాట్లాడినటువంటి మాట. దాని మీదన ఎన్నికల సంఘం తనకి షోకాజ్ నోటీస్ ఇస్తే అతను ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటయ్యా అంటే, నచ్చిన పార్టీకి ప్రచారం చేసుకునే ప్రాథమిక హక్కు ఉంది, ఎన్ఆర్ఐగా నాకుంది అని తేల్చి చెప్తూ, నేను భారతదేశ చట్టాన్ని గౌరవిస్తూ పాటిస్తున్నాను అని చెప్పి ప్రకటించారు. అట్లాగే ఎన్ఆర్ఐలతో నిర్వహించిన సమావేశం రహస్యంగా జరగలేదు, తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం సభ్యుడిగా సహచర ప్రవాసాందోళనకు పార్టీ కోసం పనిచేయాలని అభ్యర్థించాను, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించాం, సొంత నిధులు వినియోగించాలని సూచించాం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వివిధ వర్గాలకు జరిగిన మేలును ప్రచారం చేయడమే మా లక్ష్యం, నేను ప్రభుత్వ సలహాదారులపై తప్పుడు వ్యాఖ్యలు చేశానని, ప్రజలకు లంచాలు ఇచ్చి ప్రభావితం చేయాలని చూసామని చెప్పడం తగదు, ఎన్నో ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాను, ఏనాడు నిబంధనలు ఉల్లంఘించలేదంటూ జయరాం వివరణించారు. తన మీద వైకాపా వాళ్ళు చేసిన ఉద్దేశపూర్వక ఫిర్యాదుల వాస్తవాలు పరిశీలించాను. ఇంతకీ నువ్వు వెళ్ళి ప్రచారం చేయొద్దని ఎవడు చెప్పాడు? ఈసీని కూడా తప్పుదోవ పట్టించడం ఏంటంటే, ప్రచారం చేయొద్దని ఎవడని చెప్పాడా? ప్రచారాన్ని తప్పు ఎవరైనా పట్టారా? డబ్బులు ఇచ్చి కొనండి అన్నది తప్పు, దానికి వివరణ ఇది ఇచ్చినటువంటిది. అంటే ఇప్పుడు ఈసీకే ఈ తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్లో వచ్చినటువంటి తేడా మీద ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.